ఉన్నారు మంచి పుస్తకాలు ఇంత కంటెంట్. రవణ గారు ఏది రాసినా మంచిగా రాస్తూ ఉంటాం. తప్పనిసరిగా ఇంత కనుక తన దగ్గర చాలా పుస్తకాలు షెల్ఫ్ రెడీ అవుతుంది సార్. మీరు కోరిన విధంగానే మన సినిమా గుర్తింపు విధంగా కొన్ని పుస్తకాలు ఇంకా త్వరలో రాబోతూ ఉన్నాయి. సో వారికి మనందరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు మరి మన కథానాయకుడు సో ఈరోజు అంటే ఇందాక పెద్దలందరూ చెప్తా ఉన్నారు అంటే ఎవరికి చాలా ఆనందం కలుగుతుంది అంటే మన గుర్తింపుకు కృషికి తోడుగా నిలిచి తన ఒక మంచి పుస్తకాన్ని ఒక మంచి వ్యక్తికి అంకితం ఇచ్చినప్పుడు కలిగే అనుభూతి చాలా గొప్పగా ఉంటుంది. అంటే చాలామంది ఇందాక సార్ చెప్తా ఉన్నారు నవమాసాలు మోసి పెంచి ప్రదేశం తర్వాత ఒక అమ్మాయిని ఒక మంచి ఐహెచ్తో ఇవ్వాలని చెప్పి సగటుగా ప్రతి పేరెంట్ కోరుకుంటూ ఉంటారు. ఒక మంచి అల్లుడు దొరికితే జీవితాంతం చాలా తృప్తిగా సంతృప్తిగా ఉంటారు. అంటే కోరుకుంటే అంత తృప్తి ఎవరు ఉండరు, కానీ మంచి అల్లుడు దొరికితే మాత్రం జీవితాంతం చాలా సుఖంగా సౌఖ్యంగా నడుస్తూ ఉంటుంది. ఇదే మా రవిచంద్రనకు ఖచ్చితంగా ఒక మంచి అల్లుడు దొరికినారు ఈ రూపంగా. సో వారి పుస్తకం అంటే ఈ పుస్తక రూపంగా సో అంటే కన్యకని ఇస్తూ ఉండదు. సో ఇట్లా సో ఈ రకంగా మనకు ఎందుకంటే ఇందాక ఒక గురుదక్షిణ అనుకోవచ్చు దీన్ని ఒక రకం ఇవ్వాలంటే. సో గురుదక్షిణ కూడా మీకు ఇస్తూ ఉన్నారు. సో అంటే ఒక చక్కటి వ్యక్తి ఇందాక పెద్దలందరూ చెప్తా ఉన్నారు అంటే రవీంద్ర భారతికి ఒక చరిత్ర రాయాలి, అరణ్య కన్నా ముందు అరణ్య తర్వాత అని చెప్పి. సో 11 సంవత్సరాలు మనం అంటే చరిత్ర చెప్పుకున్న స్వర్ణయుగం రవీంద్ర భారతి స్వర్ణయుగము అనే ఒక చాప్టర్ పెట్టుకోవాలి. ఆ చాప్టర్లో మా అరణ్య పేరు మాత్రమే ఉంటుంది. సో అంతకుముందు అది ఎక్కడుందో అందులో లోపల ఏం జరిగేదో ఎవరు తెలిసేది కాదు. కానీ ఈరోజు ఒక కేవలం భారతదేశం మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇందాక విజేంద్ర ప్రసాద్ గారు కూడా చాలా చక్కగా చెప్పినారు అంటే తెలంగాణలో ఇన్ని కళలు ఉన్నాయా, సో ఇన్ని రకాల రూపకాలు ఉన్నాయా, ఇంత సంస్కృతి ఇంత సాహిత్య విశేషాలు తెలంగాణ ఉన్నాయా అని చెప్పి అందరూ అబ్బురపడే విధంగా కేవలం భారతదేశం మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎన్నడూ విమానం ఎక్కనోడు, ఎన్నడూ రైలు ఎక్కనోడు, ఎన్నడూ బస్సు ఎక్కనోడు అందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళ లోపల ఉన్నటువంటి అన్ని రకాల కళల్ని బయట తీసుకొచ్చి సో వారందరినీ కూడా ప్రపంచవ్యాప్తంగా మన తెలంగాణ కళలకి ఒక ప్రముఖమైన స్థానం కల్పించడంలో ప్రధాన పాత్ర పోషించే మాత్రం మా హరికృష్ణ గారిలో ఎలాంటి సందేహం లేదు. సో ఈరోజు తెలంగాణ సంస్కృతికి తెలంగాణ సాహిత్యానికి వారు కేరఫ్గా ఉంటా ఉన్నారు. అంటే చాలామంది ఇందాక మా వేణు వారు అందరూ చెప్తా ఉన్నారు రవీంద్ర భారతికి వచ్చాము అంటే ఒక కొత్త వైబ్రేషన్, ఒక కొత్త ఇన్స్పిరేషన్, ఒక మోటివేషన్ దొరుకుతుంది మాకు అని చెప్పి ప్రతి ఒక్కరు అక్కడ వచ్చేవారు. అన్న ఛాంబర్లో కూర్చొని ఎన్ని కథలో ఎన్ని కవితలో ఎన్ని సినిమాలో ఏదో కొత్త కళాకారులు కొత్త దర్శకులు కొత్త కమెడియన్స్ కొత్త విలన్లు ఎంతమంది వచ్చి ఉంటారో నిజంగా చరిత్ర రాస్తే గొప్ప పుస్తకం అవుతుంది. సో అంటే ఆ డాక్యుమెంట్ కానీ చేస్తే అన్న చాంబాలో రూపుదిద్దుకున్న కవితలు కథలను రాస్తే ఒక చరిత్ర అవుతుంది. సో అంత గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా ఆ చాంబాలో జరిగినాయి. సో అంతటి మహోన్నతమైన వ్యక్తి హరికృష్ణ గారు మరి మన అందరి మధ్యలో ఉండడం సో వారికి ఈ పుస్తకాన్ని అంకితం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. సో వారు ఈరోజు వారి స్పందన తెలియజేసేదిగా కోరుతా ఉన్నాను. వెల్కమ్ టు హరికృష్ణ గారు.